తమిళ రాజకీయాల్లో ఉత్తరాది వ్యతిరేకత పరాకాష్ఠకు చేరుకుంది. విదేశాలకు చెందిన భాష అయినా సరే ఇంగ్లీష్ నేర్చుకుంటాం, కానీ జాతీయ భాష హిందీకి మాత్రం మీ ముమ్మాటికి వ్యతిరేకం అంటున్నాడు సీఎం స్టాలిన్. త్రిభాషా విధానంపైనే కాదు, డీలిమిటేషన్ విషయంలో కూడా ఢీ అంటే ఢీ అంటున్నాడు. చివరికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మన రూపాయి చిహ్నానికి తిలోదకాలు ఇచ్చేశాడు. అసలు డిఎంకేలో ఎందుకు హిందీ వ్యతిరేకత పెచ్చుమీరుతోంది? భాష ప్రాంతీయవాదంతో దేశాన్ని విడదీసే ప్రయత్నం ఎందుకు చేస్తోంది? దీనివల్ల డిఎంకే పార్టీ ఏం సాధించాలనుకుంటోంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడులో త్రిభాషా విధానాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రంపై పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఎప్పటిలాగే హిందీని తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. తమిళ ప్రజల్ని కూడా త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. ద్రవిడవాద పార్టీల నాయకులు రాష్ట్రంలో హిందీకి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. హిందీ బోర్డులపై నల్ల రంగులు పూయడం, బస్ స్టాపులు, బ్యాంకులు, రైల్వే స్టేషన్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ హిందీ వ్యతిరేక నినాదాలు రాయడం, చివరికి ఇళ్ల ముందు వేసే ముగ్గుల్లోనే హిందీపై తమ అక్కసును వెళ్ళగక్కుతున్నారు. త్రిభాషా విధానం ప్రకారం మాతృభాష లేదా ప్రాంతీయ భాష తప్పనిసరిగా నేర్చుకోవాలి. సెకండ్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్ను, మూడో భాష కింద హిందీ లేదా మరో భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఈ విధానాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఒక్క తమిళనాడు మాత్రమే ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. త్రిభాషా విధానాన్ని అమలు చేయడానికి ససేమిరా అంటోంది. దీంతో సర్వశిక్ష అభియాన్ కింద ఆ రాష్ట్రానికి రావాల్సిన 2000 కోట్ల పైచిలుకు నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి స్టాలిన్ సర్కార్కు మధ్య మొదలైన వైరం చినికి గాలివానలా మారింది. నిజానికి బ్రిటిష్ కాలం నుంచే తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. దీనికి ఆద్యం పోసిన వారు పెరియార్ రామస్వామి, అన్నాదురై. భారత తొలి ప్రధాని తీసుకొచ్చిన త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళ ప్రజల్ని రెచ్చగొట్టారు. కాలక్రమంలో భాషా ఉద్యమం ఉత్తరాది వ్యతిరేక ఉద్యమంగా మారింది. హిందీ వ్యతిరేక ఉద్యమంలో ఎన్నోసార్లు హింస చెలరేగింది. కొన్ని వందల మంది తమిళులు ప్రాణాలను హరించింది. తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాతాళానికి చేరుకోవడానికి హిందీ వ్యతిరేక ఉద్యమమే కారణం అని చెప్పుకోక తప్పదు. భాషా ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకుని ఎదిగిన డిఎంకే లాంటి ద్రవిడవాద పార్టీలు తమిళ ప్రజలు జాతీయ భాషను ఈసడించుకునేలా చేశాయి. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో తమిళం, ఆంగ్ల భాషల్లో మాత్రమే బోధన కొనసాగుతోంది. అయితే హిందీ వ్యతిరేకత విషయంలో డిఎంకే నాయకులు కపట రాజకీయాలు చేస్తున్నారు. సిబిఎస్ఈ సిలబస్ బోధించే స్కూళ్లలో థర్డ్ లాంగ్వేజ్ కింద ఇతర భాషలను బోధిస్తున్నారు. థర్డ్ లాంగ్వేజ్ బోధిస్తున్న స్కూళ్లలో స్టాలిన్ బంధువులు, డిఎంకే నాయకులకు చెందిన స్కూళ్లు కూడా ఉండడం డిఎంకే పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. తమిళనాడులో హిందీ భాష చదువుకున్న వారు ఎందరో ప్రముఖ స్థానాల్లో ఉన్న విషయాన్ని కూడా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గుర్తు చేశారు. హిందీ ఎందుకు అవసరమో చెబుతూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడిన ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశారు. పాఠశాల స్థాయిలో తాను ఎలా హిందీ నేర్చుకున్నది ఆ వీడియోలో చెప్పుకొచ్చారు సుందర్ పిచాయ్. తన ఎదుగుదలకు హిందీ కూడా ఓ కారణమంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత టెక్ సంస్థను నడిపిస్తున్న టెక్ దిగ్గజం 3 భాషలు నేర్చుకోగలిగినప్పుడు అదే అవకాశం రాష్ట్రంలోని మిగతా విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండాలని అన్నామలై అన్నారు. మంత్రుల పిల్లలు, మనవరాళ్ళు పాఠశాలల్లో 3 భాషలు నేర్చుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు మాత్రం 2 భాషలు మాత్రమే నేర్చుకోవాలని బలవంతం చేయడం దారుణమని అన్నామలై విమర్శించారు. దీన్ని బట్టి డిఎంకే నాయకులు హిందీ వ్యతిరేకతను కేవలం రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. అవకాశం చిక్కినప్పుడల్లా హిందీ, సంస్కృత భాషలపై విషం చిమ్ముతూనే ఉన్నారు. లోక్సభ కార్యకలాపాలను సంస్కృతంలో అనువదించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన డిఎంకే ఎంపీ దయానిధి మారన్పై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు దేశంలోనే ఉన్నారా? సంస్కృతం భారతదేశ ప్రాథమిక భాష అంటూ చురకలంటించారు. డిఎంకే దొంగ నాటకాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బయటపెట్టారు. తమిళం ఒక అనాగరిక, ఆటవిక భాష అని పదే వెక్కిరించిన వ్యక్తిని డిఎంకే నెత్తిన పెట్టుకుని పూజిస్తోందని మండిపడ్డారు. ఈవి రామస్వామి నాయకర్ పేరు ప్రస్తావించకుండానే ఆ వ్యక్తి తమిళాన్ని ఎప్పుడూ ఆటవిక భాషగానే వ్యవహరించేవారని గుర్తు చేశారు. స్టాలిన్ హిందీ వ్యతిరేకత ఏ స్థాయికి చేరిందంటే మరో దారుణానికి కూడా ఉడిగట్టారు. తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏకంగా రూపాయి చిహ్నాన్నే మార్చేశారు. దాని స్థానంలో తమిళంలో రూ అక్షరాన్ని చిహ్నంగా ప్రవేశపెట్టారు. డిఎంకే చర్యపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూపాయి చిహ్నాన్ని తయారు చేయడానికి 2010లో నాటి యూపీఏ ప్రభుత్వం ఒక పోటీ పెట్టింది.
ఆ పోటీలో గెలిచిన చిహ్నాన్నే ఇప్పుడు మనం వాడుతున్నాం. దాన్ని రూపొందించిన వ్యక్తి డిఎంకే మాజీ ఎమ్మెల్యే కొడుకేనన్న విషయాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గుర్తు చేశారు. 2010లో రూపాయి చిహ్నాన్ని ఆమోదించినప్పుడు డిఎంకే అప్పటి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కానీ అప్పుడు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని డిఎంకే ఇప్పుడు రూపాయి చిహ్నాన్ని చెరిపివేయడం వెనుక కేవలం రాజకీయ దురుద్దేశం తప్ప ఇంకొకటి కనిపించడం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మన రూపాయి చిహ్నానికి డాలర్, యూరో మాదిరిగా అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల్లో భారతదేశ అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. అంతర్జాతీయ యూపీఐ చెల్లింపుల్లో కూడా రూపాయిని చెలామణిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న మన రూపాయి చిహ్నం విలువను రాజకీయ అవసరాల కోసం తగ్గించడం సీఎం స్టాలిన్కే చెల్లింది. భాష విషయంలోనే కాదు, తమిళ ప్రజల్లో ప్రాంతీయవాదాన్ని కూడా స్టాలిన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణ భారతదేశంతో పాటు తమిళనాడులో లోక్సభ స్థానాలు తగ్గిపోతాయని, అదే జరిగితే లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క లోక్సభ స్థానం కూడా తగ్గదని కేంద్రం చెబుతున్నప్పటికీ పదే పదే అవే ఆరోపణలు చేస్తున్నారు స్టాలిన్. ఇలా తమిళనాడు రాష్ట్రంలో హెచ్చుమీరుతున్న ఉత్తరాది వ్యతిరేక ఉద్యమానికి పలు కారణాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. వాటిలో మొదటిది లిక్కర్ స్కామ్. ఇటీవల తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈడీ నిర్వహించిన దాడుల్లో ఈ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన టాస్మాక్ 4830 దుకాణాలకు మద్యం సరఫరా చేస్తోంది. అంటే ప్రతిరోజు దాదాపుగా 150 కోట్ల మేర అమ్మకాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు టాస్మాక్ ప్రధాన కార్యాలయం, గోదాంలు, ప్రైవేటు డిస్టిలరీలు, మంత్రి సెంథిల్ బాలాజీతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించారు. డిస్టిలరీలు తప్పుడు ఇన్వాయిస్లను రూపొందించాయని, రవాణా ఛార్జీలు, సరఫరా ఖర్చులను ఎక్కువ చేసి చూపించారని ఈడీ అధికారులు గుర్తించారు. 1,00,000 విలువైన లావాదేవీని 1,50,000గా నమోదు చేసి మిగిలిన 50,000 లంచాలుగా నగదు రూపంలో పంపిణీ చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ స్కామ్లో మద్యం కొనుగోలు చేసే బార్లు కీలకంగా ఉన్నాయని భావిస్తున్నారు. మద్యం దుకాణాల్లో నిర్వహించే బార్లు ప్రధానంగా అధికార పార్టీ నేతలకు చెందినవేనని చెబుతున్నారు. కీలకమైన ప్రాంతాల్లో 3 రోజుల పాటు కొనసాగిన ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, భారీగా నగదు లభ్యమైనట్టుగా చెబుతున్నారు. అధికారికంగా చూపించిన మొత్తంలో టాస్మాక్ అధికారులకు చాలా కొద్ది మొత్తం మాత్రమే చేరిందని, అత్యధిక భాగం రాజకీయ నేతలకు చేరిందని భావిస్తున్నారు. స్టాలిన్ ఉత్తరాది వ్యతిరేకత ఉద్యమం వెనుక ఉన్న మరో కారణం అసెంబ్లీ ఎన్నికలు. తమిళనాడు శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ 11% పైగా ఓట్లు సొంతంగా సాధించుకుంది. ద్రవిడ పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకేల మద్దతు లేకుండానే రాష్ట్రంలోని పలు చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకున్నప్పటికీ గరిష్టంగా సొంత బలం మీదనే బీజేపీ మెరుగైన ఓటు శాతాన్ని సాధించుకోగలిగింది. ఎంపీ స్థానాలకు ఎన్నికల్లో సీటు దక్కలేదు, కానీ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు డిఎంకే నాయకులను ఆందోళనకు గురి చేస్తున్న అంశం. బీజేపీని ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదని డిఎంకే కంకణం కట్టుకుంది. అందుకే రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఉదయనిధి, స్టాలిన్ లాంటి వాళ్ళు మొన్నటిదాకా సనాతన ధర్మ నిర్మూలన అంటూ రచ్చ చేశారు. అయితే ఇది మొదటికే మోసం చేస్తుందన్న భావనతో ఇప్పుడు రూటు మార్చి ఉత్తరాది వ్యతిరేక ఉద్యమానికి మరోసారి ఊపిరిపోస్తున్నారు. డీలిమిటేషన్ అంటూ, త్రిభాషా విధానం అంటూ, రూపాయి చిహ్నం అంటూ ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.